హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ విజయసాయి రెడ్డి గారికి మధ్య ఒక చిన్న మాటల యుద్ధం మొదలైనట్టుగా మనకు కనిపిస్తుంది సార్. అంటే ఈయన మొత్తం రాజకీయ సన్యాసం తీసుకున్నారు కదా, దాని పట్ల జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యి క్యారెక్టర్ ఉండాలి, విశ్వసనీయత ఉండాలంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు దాని పట్ల విజయసాయి రెడ్డి గారు కూడా కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వారి గురించి మీరేం చెప్తారు? విజయసాయి రెడ్డి రాజీనామా అనేది ఒక షాకింగ్ ఇన్సిడెంట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎక్కడ హింట్ కూడా ఇవ్వలేదు, ఆయన రాజకీయాల నుంచి బయటకు వెళ్తాడని అనలేదు. కాకపోతే అంతకుముందు అంటే 2023 ఆ ప్రాంతంలో విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి బయటకు వెళ్తాడని వార్తలు వచ్చాయి, కానీ రాజకీయాల నుంచి ఆయన సన్యాసం తీసుకుంటారని విరమించుకుంటారన్నారని ఎప్పుడు కూడా ఆయన హింట్ ఇవ్వలేదు. పైగా ఆయన పోరాడుతున్నట్టే ప్రకటించాడు. ఈవెన్ తను సొంత మీడియా పెట్టి ఈ తెలుగుదేశం ఎల్లో మీడియాని నేను ఓడిస్తాను, నేను నా సొంత మీడియా పెడతాను, ఇవన్నీ కూడా ఆయన చెప్పాడు. తీవ్రంగా ఆయన ముఖ్యంగా ఈనాడు జ్యోతిర్ల మీద విరుచుకుపడేవాడు. అలాంటి వ్యక్తి 8 నెలల్లో కూడా ఆయన స్ట్రాంగ్గానే ఉన్నాడు. అనేక సార్లు ఈవెన్ జగన్కి షర్మిలాకి మధ్య కూడా వస్తే కూడా స్ట్రాంగ్గా జగన్ వైపు నిలబడి ఆయన షర్మిల కోపానికి గురయ్యాడు. షర్మిల కూడా ఆయన్ని బండుబూతులు తిట్టింది. అలాంటి విజయసాయి రెడ్డి సడన్గా జగన్ లండన్లో ఉన్నప్పుడు ఇంకా 2028 వరకు తన రాజ్యసభ సభ్యత్వం ఉన్నప్పటికి కూడా ఆయన సడన్గా రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేశాడు, వైసీపీకి రిజైన్ చేసడం, అసలు రాజకీయాల్లో నేను ఉండను, వ్యవసాయం చేసుకుంటానని చెప్పడం. దీనికి కారణాలు ఆయన ఏమీ చెప్పలేదు. వ్యక్తిగత కారణాలు అన్నాడు, కానీ వ్యక్తిగతంగా కారణాలు ఏంటో తెలియదు. ఒక వెర్షన్ ఏంటంటే ఆయనకు శాంతి అని ఆయన కూతురు వయసు ఉన్న అమ్మాయికి ఒక ఆఫీసర్ ఆమెకు అఫేర్ ఉందని, ఇతని వల్లే ఆమె కొడుకు పుట్టాడని ఇది తెలుగుదేశం మీడియా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. శాంతి మాజీ భర్త విడాకులు తీసుకున్నాడు, అతని దగ్గర వీడియోలు పెట్టించి పెద్ద ఎత్తున ఈయన్ని బదనాం చేశారు. రెండవది కాకినాడ పోర్టు ఈయన బెదిరించి కాకినాడ పోర్టుకు సంబంధించిన రావు అని ఆయన దగ్గర నుంచి దాని దాదాపు 41% ఎంత వాటాని తన అల్లుడు వాళ్ళ బ్రదర్కి అరవిందో ఫార్మాకు సంబంధించిన అరవిందో రియల్టర్ వాళ్ళకి రాయించాడనేది ఆయన మీద ఆల్రెడీ సిఐడి ఆరోపణ చేస్తుంది. సిఐడి విచారణ ఉంది, ఈడీ కూడా రంగంలోకి ఉంది. అట్లాగే అక్రమాస్తుల కేసులకు సంబంధించి కూడా జగన్తో ఈయన ఉన్నాడు, ఏటుగా ఉన్నాడు. ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీకి గత 40 ఏళ్ళుగా ఈయన ఆడిటర్గా ఉన్నాడు. ఇలాగే వాళ్ళది సుదీర్ఘకాలం అనుబంధం. జగన్కి కూడా ఆయన చాలా లాయల్గా ఉంటున్నారు. ఢిల్లీలో ఒక లైజనింగ్ చేసి వైసీపీకి బీజేపీకి మధ్య అనుసంధానకర్తగా కూడా ఆయన చాలా సక్రమంగా పనిచేశాడు. సో ఆయన మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు కానీ ప్రూవ్ కాలేదు. ఇప్పటివరకు ఉన్నాయి కానీ వీళ్ళు ఆరోపిస్తున్నారు, కానీ తెలుగుదేశం వాళ్ళు ప్రూవ్ కాలేదు. ఆయన మిగతా రాజకీయ నాయకుల్లాగా కూడా లేడు. ఒక ఇంటెగ్రిటీ ఉన్న వాళ్ళలాగా, ఒక ఎడ్యుకేటెడ్ నాలెడ్జబుల్ లాగానే ఆయన కనిపించాడు. ఒక విభిన్నమైన రాజకీయ నాయకులాగా ఉన్నాడు ఆయన. సో జగన్ కూడా ఆయన్ని కొంతకాలం మధ్యలో ఇబ్బంది వచ్చినా ఓవరాల్గా ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. మొత్తం పార్టీలో ఒక రకంగా ఆయన రైట్ హ్యాండ్గా ఉండి లెఫ్ట్ హ్యాండ్గా మారిపోయాడు. తర్వాత కనీసం లెఫ్ట్ హ్యాండ్ స్థాయిలో ఉన్నాడు. కుడి ఎడం భుజాలు అంటారు కదా, ఎడం భుజం లాగా జగన్కి ఉన్నాడు. అటువంటి వ్యక్తి రిజైన్ చేసినప్పుడు కూడా జగన్ని పల్లెత్తు మాటనలేదు. జగన్ ఇంకా నాలాంటి వాళ్ళు 1000 మంది పోయినా జగన్కి ఏం కాదు, జగన్ బాగుండాలని కోరుకుంటున్నాను, వాళ్ళ ఫ్యామిలీ నాకు ఎంతో చేశారు, భారతమ్మ నాకు చాలా హెల్ప్ చేసింది, భారతమ్మ కృతజ్ఞతలు, ఇవన్నీ కూడా ఆయన చెప్పాడు. జగన్తో కూడా మాట్లాడి ఆయనకి చెప్పే చేశాను అన్నాడు. ఇదంతా ఫైన్. అందుకనే వైసీపీలో కూడా ఆయన మీద ఎక్కడ విమర్శలు లేవు. ఆయన బాగుండాలని కోరుకున్నారు. ఆయన చేసే ఏ కార్యక్రమం చేసినా అవి సక్సెస్ అవ్వాలని వైసీపీ వాళ్ళు కోరుకున్నారు. ఒకే ఒక అంబటి మాత్రమే ఆయన్ని ప్రలోభాలకు గురి చేశారు, బెదిరించారని చెప్తున్నారు. అది ఎవరో బయట పెట్టాలని మాత్రమే డిమాండ్ చేశారు తప్ప ఆయన మీద నెగిటివ్ ఎక్కడ కామెంట్ చేయలేదు. కానీ జగన్ మొన్న మాట్లాడినప్పుడు ఒక విలేకరు అడిగారు, మీ పార్టీ నుంచి అనేక మంది వెళ్ళిపోతున్నారు, మా రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయారు, విజయసాయి రెడ్డి వెళ్ళిపోయారు కదా అంటే జగన్ ఏం చెప్పాడంటే క్యారెక్టరు, విశ్వసనీయత, విలువలు ముఖ్యం రాజకీయాల్లో. అవి లేకపోతే వేస్ట్, అవి ఉంటే కాలర్ ఎత్తుకొని తిరగచ్చు. మా నాయకుడు అని గర్వంగా చెప్పుకుంటారు ఒక ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరైనా. రాజ్యసభ నుంచి రిజైన్ చేసిన వాళ్ళ ముగ్గురికైనా ఇదే వర్తిస్తుంది. మొన్న వెళ్ళిపోయిన
ఆయనకైనా వర్తిస్తుంది. ఒకటి ప్రలోభాలకు కానీ లేకపోతే భయపడి కానీ వెళ్ళిపోతారు. రాజకీయాల్లో భయపడితే లాభం లేదు. మనం కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు గడిచిపోతుంది, మళ్ళీ మనం గెలుస్తాం. రాజకీయాల్లో భయపడిపోవడం కూడా కరెక్ట్ కాదు అనేది ఆయన చెప్పాడు. ఇక్కడ ఏంటంటే జగన్ చెప్పిన దాంట్లో ఒక ప్రాబ్లం, 2 ప్రాబ్లంలు ఉన్నాయి. ఒకటేమో విజయసాయిరెడ్డిని ఆ ముగ్గురిని ఒక ఘాటను కట్టకూడదు. ఎందుకంటే ఆ ముగ్గురు రిజైన్ చేసి వేరే పార్టీల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ పదవులు తీసుకున్నారు. ఈయన ఏ పార్టీలో చేరలేదు, ఇప్పటి వరకు పదవులు ఆశించలేదు, జగన్ మీద నెగిటివ్గా ఎక్కడ మాట్లాడలేదు. ఆయన భయపడి వెళ్ళాడా ఇంకోటా కూడా ఎవరికి తెలియదు. ఆయన భయపడి వెళ్ళాల్సిన అవసరం కూడా ఏం కనిపించలేదు. ఒకవేళ భయపడి వెళ్తే కూడా హ్యూమన్ బీయింగు, వాళ్ళకి రకరకాల ఇష్యూస్ ఉండొచ్చు, రేపు ఆరోగ్యం సహకరించకపోవచ్చు, జైల్లో పోయి కూర్చోవాల్సి రావచ్చు. ఎందుకులే మనం చేసింది చాలు అనుకున్న ఒక వ్యక్తి బయటికి పోతే వాళ్ళని సగర్వంగా సాగనంపాలి తప్ప వాళ్ళని గురించి విశ్వసనీయత లేదు, విలువలు లేవు, క్యారెక్టర్ లేదని మాట్లాడకూడదు. అది విజయసాయిరెడ్డికి కూడా వర్తిస్తుందని ప్రత్యేకంగా జగన్ చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా. ఎందుకంటే అట్లా అనుకుంటే జగన్ భయపడి ఈ 10 ఏళ్ళుగా మోడీకి తల ఉంచి మోడీకి కాళ్ళకి నమస్కారాలు చేసే స్థాయిలో వంగి వంగి లేడా? ఎప్పుడైనా ప్రశ్నించాడా జగన్ మోడీని? ఇప్పుడు మొన్న బడ్జెట్లో కూడా చంద్రబాబును అన్నాడు కానీ మోడీని ఎందుకు అనట్లేదు జగన్? జగన్కు కూడా విశ్వసనీయత, విలువలు, క్యారెక్టర్ ఉంటే గట్టిగా మరి నిలదీయచ్చు కదా. మోడీని నిలదీసే దమ్ముందా? లేదు కదా. దానికి కారణం క్లియర్గా తెలుసు. జగన్ మీద కేసులు ఉన్నాయి. జగన్ మోడీ అనుకుంటే 2వ రోజు జగన్ జైలుకి వెళ్ళాలి, శిక్ష పడినా పడుతుంది. అందుకని మోడీకి భయపడడం ఉంది. భయపడడం అనేది ప్రతి మనిషికి ఉంటుంది. భయం లేనివాడు ఎవడు ఉండడు ఇక్కడ. భయం లేదని చెప్పుకోవచ్చు తప్ప, అది బాలగోపాల్ అంటాడు, భయపడుతూ పనిచేయడమే ఇంపార్టెంట్ తప్ప భయమే లేదని చెప్పడం రాంగ్ అనేది అంటాడు. ఆయన మీద ప్రాణ భయం ఉంది కదా, మీకు భయం లేదంటే భయం ఖచ్చితంగా ఉంటుంది. భయపడుతూ పని చేసుకొని వెళ్ళడమే అని. అలాగా నేను కూడా నక్సలైట్లను చాలామందిని చూశాను. భయం అక్కడ కూడా భయాలు ఉంటాయి. ఎప్పుడు చచ్చిపోతామో ఏమని భయం ఉంటుంది. పోలీసులు వస్తే అటాక్ చేస్తారేమో నిద్ర రాని రాత్రులు ఉంటాయి. అవన్నీ ఉంటాయి. భయం లేకుండా ఎవరు ఉండదు. భయం అనేది ఒక సహజాతం. సో అలాగా ఒకవేళ ఆయన భయపడే వెళ్ళుంటే కూడా జగన్ ఆయన్ని అర్థం చేసుకోవాలి తప్ప జగన్ ఏదో గొప్పోడు, ఆయన ఏదో నీచుడు అన్నట్టుగా మాట్లాడడం అయితే రాంగు. దానికి కూడా ఆయన సంస్కరణవంతంగా ఈరోజు సమాధానం ఇచ్చాడు. నాకు విశ్వసనీయత, విలువలు, క్యారెక్టర్ ఉన్నాయి కాబట్టి నేను ప్రలోభాలకి లొంగలేదు, ధైర్యంగా నిలబడ్డాను అని ఆయన విజయసాయిరెడ్డి చెప్పుకున్నాడు. ఆయన మరి భయపడి బయటికి వెళ్ళాడా, కేసులకు భయపడి వెళ్ళాడా, లేకపోతే ప్రలోభాలకు వెళ్ళాడా అనేది కూడా ఎక్కడా ఏమీ ఎస్టాబ్లిష్ కాలేదు. ఆయన ఎవరైనా భయపెట్టారేమో తెలియదు. ప్రలోభాలు పెట్టినట్టుగైతే ఎక్కడ ఆరోపణలు కూడా రాలేదు. జగన్ కూడా అందుకనే భయం అనే పదాలు యాడ్ చేశాడు. సో జగన్ చెప్పింది ఖచ్చితంగా రాంగ్ ఉంది. తన పార్టీ నుంచి ఏ కారణాల వల్ల వెళ్ళారనే దాన్ని సెగ్రిగేట్ చేయాలి. ప్రలోభాలకు పోయిన బయటికి వెళ్ళిన వాళ్ళని, భయపడి బయటికి వెళ్ళిన, లేకపోతే ఆరోగ్యం సరిగా లేక వెళ్ళిన వాళ్ళను ఒకే ఘాటన